హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక నిమ్మకాయ పట్టుకొని ప్రభావతి అలాగే మనోజ్ ఇద్దరు కూడా బయట పడేయడం కోసం వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో కరెక్ట్గా హాల్లో లైట్ వేసి బాలు అందరినీ గ్యాదర్ చేస్తాడు. ఇక ఒక్కసారిగా ఇక అవక్కైపోతారు అమ్మ కొడుకులు ఇద్దరు కూడా. అమ్మా లక్షావతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఎంత రాత్రిపూట, అది కూడా చేతిలో నిమ్మకాయ పట్టుకొని అనగానే ఒక్కసారిగా దెబ్బకి ఇక భయంతో జార విడిచేస్తుంది ఇక ప్రభావతి. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇంకా ఏం మాట్లాడతాం, నిమ్మకాయ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావంటే ఇక నోరు జారలేకపోతుందా, నోట్లో నుంచి మాట పడిపోయిందా? చూసావా నాన్న, ఆ నిమ్మకాయ ఇంట్లో ఉంటే వీళ్ళిద్దరి సంగతి బయటపడిపోతుందని ఇక ఇద్దరు రాత్రిపూట ఇద్దరు కూడా బయటికి వెళ్తున్నారు. నిజానికి ఆ నిమ్మకాయకి ఏ పవరు లేదు. నేనే ఆ నిమ్మకాయని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాను. కావాలని ఇక ఆ నిమ్మకాయ ద్వారా ఆ దొంగలు బయటపడతారని అబద్ధం చెప్పాను. కానీ మీ ఇద్దరు ఆ అబద్ధాన్ని నమ్మేసి బయటపడ్డారు అని చెప్పి అంటాడు. ఇక ఒక్కసారిగా ఇక మనోజ్ అలాగే ఇక ప్రభావతి మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడే ఉన్న ఇక పాలలమ్మ అలాగే ఇటు డబ్బుడమ్మ ఇద్దరు కూడా ఇక చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక అక్కడే ఉన్న మీనా, ఏంటత్తయ్య ఇది, నగలు అమ్మేసి మీ పెద్దబ్బాయికి ఇచ్చేసి గిల్ట్ నగలు పెట్టి పైగా మా పుట్టింటి వాళ్ళ దగ్గర గిల్ట్ నగలు తీసుకొచ్చానని ఇంత అబద్ధం చెప్తారా అనగానే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే, నేనేమి ఇలాంటి పనులేమీ చేయలేదు. అయినా నా మీదేంటి అరుస్తున్నావు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏరా లక్షలు మింగినోడా, నువ్వు నిమ్మకాయ తీసుకొని బయటికి ఎందుకు వెళ్తున్నావు? నీ గురించి తెలిసిపోతుందనేగా అనగానే ఇక బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న ఇక రోహిణి, ఏంటి మనోజ్, ఎందుకు భయపడుతున్నావు? నువ్వేమి భయపడని అవసరం లేదు. నువ్వు దొంగతనం చేయలేదని నాకు తెలుసు అనగానే, అబ్బబ్బబ్బబ్బా, ఏం మాట్లాడుతున్నావు రోహిణి, నువ్వు ఇంతకాలం చాలా నిజాయితీగా ఉంటావేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ ఆయన బయటపడేసరికి బాగానే బుకాయిస్తున్నావు. చేతిలో ఆ నిమ్మకాయ ఏంటి? ఇక అర్ధరాత్రి పూట బయటకు వెళ్ళడం ఏంటి? దొంగతనం చేసింది ఆయనే అని చెప్పి అంటుంది ఇక మీనా. అయితే ఏయ్, పదే పదే దొంగతనం అంటావేంటే, నీకు నోరు బాగా ఎక్కువైపోయింది అని చెప్పి ఇక ప్రభావతి మీనాని కొట్టబోతుంటే ఒక్కసారిగా సత్యానికి చాలా కోపం వస్తుంది. ఏయ్ ప్రభావతి అని చెప్పి ప్రభావతిని గట్టిగా అవతలకి తోసేస్తాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న బాలు దగ్గరికి వచ్చి ఇక మనోజ్ని తీసుకొని లాక్కొస్తాడు. ఒరేయ్, నీకు సిగ్గు లేదా? నువ్వు 40 లక్షల రూపాయలు మింగావు, ఇప్పుడు నా పెళ్ళం నగలు కూడా మింగేస్తావా? నీకు ఏమాత్రం కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా అని చెప్పి అంటూ ఉంటే ఇక సత్యం వెంటనే కాలర్ పట్టుకొని, ఒరేయ్, ఇప్పుడు రాత్రిపూట బాలు చెప్పినట్టుగా ఇక నిమ్మకాయ తీసుకొని బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నువ్వు నువ్వు ఆ నగలు ఏం చేసావో చెప్పు అనగానే, అది నాన్న నాన్న అది అనగానే, ఒరేయ్, నువ్వు పార్కులో నీ ఫ్రెండ్ దగ్గర నా 5 లక్షల రూపాయలు తీసుకున్నానన్నావు. కానీ వాడి దగ్గరికి నేను వెళ్ళాను, నువ్వు ఏ డబ్బులు తీసుకోలేదని తెలిసింది. అంతేకాదు నేను ఒక కన్నేసి ఉంచాను, దానికి నువ్వు ఖచ్చితంగా బోర్లా వచ్చి పడ్డావు. నిమ్మకాయ తీసుకొని బయటకు వెళ్తూ ఇంకా డబ్బుల గురించి తెలియదేమంటావేరా అని చెప్పి ఇక బాలు అనగానే సత్యం వెంటనే, అవును, ఈరోజు బాలు చెప్పిందే నిజం. నేను కూడా మొట్టమొదటిసారి నువ్వు డబ్బులు తీసావంటే నమ్మలేదు, కానీ ఈరోజు నమ్మవలసి వస్తుంది. మర్యాదగా డబ్బులు ఎక్కడ పెట్టావు చెప్పరా అని చెప్పి ఇక లాగి కొడతాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటే, నాన్న ఆ డబ్బులు తీసుకున్నాను, నిజానికి నా ప్రాబ్లం వల్లే తీసుకోవాల్సి వచ్చింది. అందుకని ఇక మీనా నగలు తీసుకెళ్ళి అమ్మేశాను. ఆ డబ్బులతో ఇక నేను ఫర్నిచర్కి కట్టాను. ఇక అందుగురించే
డబ్బులు లేక గిల్టు నగలు పెట్టవలసి వచ్చింది. ఇదంతా అమ్మకు కూడా తెలుసు నాన్న అని చెప్పి ఇక నిజాన్ని బయట పెడతాడు మనోజ్ అయితే. ఇక ఒక్కసారిగా సత్యం అయితే ఏంటి ఈ విషయం ప్రభావతికి కూడా తెలుసా అనగానే ఇక అయ్యయ్యో అని చెప్పి అంటూ ఉంటే చిచ్చి ఎంత పనికి దిగజారిపోతావా, చివరాఖరికి ఇంట్లోనే దొంగతనం చేస్తావా, అది కూడా దొంగతనం చేసి ఎదుటి మనిషి మీద నిందలు వేస్తావా, అసలు బంగారం లాంటి కోడల్ని ఎన్నెన్ని మాటలు అన్నావు ప్రభా, నిజానికి ఇలాంటి మాటలన్నీ కూడా నువ్వు నోట్లోంచి ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. వీడి గురించి ఇంట్లో దొంగతనం చేసి వాడికి నగలు ఇచ్చిందే కాక అవతల వాళ్ళ మీద నిందలు వేయటం అని చెప్పి అంటూ ఉంటే ఇక అదేంటండి, నా ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను, అది వద్దనుకొని ఏనాడో నా మొహాన్ని కొట్టింది, ఆ నగలు దానికి అవసరం లేదు, అందుకే వాడికి కావాలంటే ఇచ్చాను, కానీ నాకు కూడా తెలియదు వాడు అమ్మేస్తాడని అనగానే చాలు ఆపు, నువ్వు చేసిన చండాలం పని ఇంకా సమర్థించుకోవటం అనగానే నాన్న నిజానికి అమ్మకి మొట్టమొదటి నుంచి ఈ విషయంలో చాలా పెద్ద ఆలోచనే ఉంది, అందుకే రోజుకొక రకంగా నగలు ఇచ్చి నగలు గిల్ట్ నగలు తీసుకొచ్చి పెట్టి మళ్ళా నగలు బంగారపు నగలు దానిలాగా బిల్డప్ ఇచ్చింది, ఇన్ని చేసింది, ఇదిగో ఈ లక్షావతి అనగానే అవును అసలు నాకు ప్రభా నీ మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నిన్ను అని చెప్పి కొట్టబోతాడు. ఒక్కసారిగా పక్కనే ఉన్న పాలు ఆపి నాన్న ఎందుకు నాన్న కొడతావు, ఇలాంటి మనుషుల్ని కొట్టినా వేస్టే, ఎంతసేపు పెద్ద కొడుకు అని చెప్పి వాడు ఎన్ని అడ్డమైన పనులు చేసినా వాడికి సపోర్టుగా ఉంటుంది, చేస్తే చేసావు, నా భార్య నగలు తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏముంది, నీకు అంతగా ప్రేమ ఉంటే నీ మెడలో నగలు ఇవ్వలేకపోయావా, అంతెందుకు నీకు డబ్బున్న కోడలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ నగల మీద ఎందుకు చెయ్యలేదు, నా భార్య నీకు తేరగా కనబడింది, అందుకే కదా నా భార్య నగలు ఇచ్చావు అని చెప్పి ఇక బాలు అయితే గట్టిగానే నిలదీస్తాడు. ఇక సత్యం అయితే మనోజ్ని చంపలు రెండూ పగలకొడతాడు. ఒకప్పుడు 40 లక్షల రూపాయలు తీసుకొని మనిషివి కనబడలేదు, ఇప్పుడేమో ఇంట్లోనే దొంగతనం చేసి అవి గిల్ట్ నగలుగా పెట్టి అవతల మనుషులు ఎంత బాధపడినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం అందరి దృష్టిలో మంచివాళ్ళలాగా మిగిలిపోవాలనుకుంటున్నావా, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంత చండాలం పనిచేస్తావు, అసలు ఒక్క మాట కూడా ఇంట్లో చెప్పకుండా ఇలాంటి పనికి ఒడిగడతావా అని చెప్పి 2 చెంపలు వాయించి పెడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా రోహిణి మామయ్య గారు అని చెప్పి అడ్డుపడుతుంది. ఏంటమ్మా పార్లలమ్మ, నీ భర్తని కొట్టగానే నీకు బాధ కలుగుతుందా అనగానే చూడు బాలు, నువ్వు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆయన నా భర్త, అయినా ఆయనకి ఏదో పెద్ద ప్రాబ్లం ఉంటేనే అలాంటి పనులు చేస్తాడు, అయినా ఇదేంటి మనోజ్, నీకు కావాల్సింది 5 లక్షల రూపాయలే, దానికోసం మీనా నగలు ఎందుకు తీసుకెళ్ళడం, అడిగితే నేనే ఇస్తాను కదా, నేనేమి మీనాలాగా పూలు అమ్ముకొని ఉండే వాళ్ళకి పుట్టలేదు, నా తండ్రి కోటీశ్వరుడు, నేను అడిగితే ఒక్కసారిగా నాకు 25 లక్షల రూపాయలు ఇచ్చినవాడు 5 లక్షలు ఇవ్వడా అనగానే ఓ ఎబ్బో, మీ నాన్న కోటీశ్వరుడైనప్పుడు మరి వీడెందుకు కన్నాలు వేసుకొని బతకడం, వీడు కూడా మీ నాన్నలాగా కోటీశ్వరుని చెయ్యొచ్చు కదా, మరి ఇంత రభసెందుకో, అంత పౌరుషం ఉంటే నా డబ్బు నాకు పంపించమను మీ నాన్నకి అని చెప్పి బాలు అంటాడు. ఆపు బాలు, డబ్బులు మా నాన్న ఎందుకు, నేనే ఇస్తాను, నువ్వు ప్రతిసారి ఎటు తిరిగి ఎటొచ్చినా నా గురించి మనోజ్ గురించి చీపుగా మాట్లాడతావు, అందుకే నీలాంటి చీపుగా ఆలోచించే వాళ్ళకి ఇచ్చి పడేయడమే నాకు ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే ఇచ్చి పడేయడం కాదు, మర్యాదగా ఈరోజు ప్రకారం గోల్డ్ ఏ రేట్లో ఉందో అవే నగలు గోల్డ్లో చేయించి పెట్టండి, అంతే, అంతకు మించి నీ డబ్బు ఎవడికి కావాలి అని చెప్పి బాలు అంటాడు. ఇక మొత్తానికైతే రోహిణి ఆ నగలు ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. ఇక మొత్తం మీద ఇక ఇంట్లో అయితే దొంగ మనోజ్ అని ప్రూవ్ చేస్తాడు బాలు అయితే. ఇక నెక్స్ట్ డే మార్నింగే ఇక అన్ని విషయాలు కూలంకషగా చర్చించుకుంటూ ఉంటారు రోహిణి మనోజ్ని చూసావా మనోజ్, నువ్వు చేసిన పనికి ఇంట్లో నీ మొహాన్ని చూపించుకోకుండా చేశాడు ఆ బాలు, నాకు తెలుసు ఆ బాలు ఏదో ఒక రోజు నీ భర్తం పడతాడని అనగానే సరే రోహిణి, ఇప్పుడు ఆ విషయాలన్నీ అవసరం లేదు,
ముందు ఆ నగలకి నువ్వు చేయిస్తానన్నావుగా, చేయించేసి ఇక ఇంట్లో అందరి ముందు గౌరవంగా ఉంటుంది అనగానే, ఏంటి చేయించేది, ఏదో 4 లక్షలు అని చెప్పి మాట ఇచ్చాను, కానీ ఈరోజు చూసావు కదా గోల్డ్ రేటు ఎంత ఉందో. ఆ నగలు ఆర్డర్ ఇచ్చి అవి చేయించి దాని వేస్టేజీలు జిఎస్టీలు ఎంత అవుతుంది అనుకుంటున్నావు? తడిసి మోపుడవుతుంది. నువ్వు చేసిన చండాల పనులకి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనగానే, అదేంటి రోహిణి, నువ్వు అందరి ముందు అంత మంచిగా మాట్లాడి 4 గోళ్ల మధ్య ఎందుకు అవమానిస్తున్నావు? నిజంగా నువ్వు కోటీశ్వరుడి కూతురివే కదా. అలాంటప్పుడు గోల్డ్ చేయించి పెట్టడానికి ఏంటి ఇబ్బంది? నా గౌరవం నలుగురిలో పోయింది. నువ్వైనా కాపాడుతావనుకుంటే లెక్కలేస్తున్నావేంటి? ఇదిగో రోహిణి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మళ్ళా మీనా నగలు నువ్వే చేసి తీసుకురావాలి. ఇదిగో దానికి సంబంధించిన రిసిప్టు మోడల్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఒక్క క్షణం రోహిణికి తల భారం అయిపోతుంది. ఇదేంటి, ఇంట్లో అందరి ముందు అనవసరంగా మాట ఇచ్చాను, ఇప్పుడు నా తలకు చుట్టుకునేలా ఉంది. ఇంట్లో కనీసం ఎవరికి కూడా నా గురించి నిజం తెలియనివ్వను. ఈ నగలు నేనే చేయించాలి అని చెప్పి ఇక రిసిప్ట్ పట్టుకొని పార్లర్కి వెళ్ళిపోతుంది. మరొక పక్క ఇక మీనా అయితే కాఫీ చేస్తూ ఉంటుంది. హే ఉసే, కాఫీ ఇవ్వవే అని చెప్పి అనగానే, నా పేరు నాకు ఒకటి ఉంది, నన్ను ఎలా పడితే అలా పిలిస్తే నేను కాఫీ కాదు కదా, మంచినీళ్ళు కూడా ఇవ్వను అని చెప్పి మీనా అంటుంది. ఏంటే నీకంత పొగరు, నాకు కాఫీ ఇమ్మంటే మంచినీళ్ళు కూడా ఇవ్వనంటావా? అప్పనంగా ఇంట్లో పడి తింటూ అనగానే, ఎవరో అప్పనంగా పడి తినట్లేదు. నిజానికి నేను నా కాళ్ళ కష్టం మీదే ఇంట్లో వస్తున్నాను. నా భర్త పొద్దున్నెళ్ళి రాత్రి వరకు కష్టపడి డబ్బిస్తున్నాడు. ఇంట్లో ఖాళీగా పడి తినేది మీరే అర్థం చేసుకోండి ఎవరో అని చెప్పి విసురుగా వెళ్ళిపోతుంది. ఒసే మీనా, నన్నే కదే ఇన్ని మాట్లాడినావు? నీలాంటి దాన్ని ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నిన్ను ఏదో రకంగా ఇంట్లో కూర్చోపెట్టి ఆ బండి కూడా నలుగురు ముందు తగలపెట్టిచ్చేస్తాను, పీడ విరగడైపోతుంది అని చెప్పి చీప్గా మాట్లాడుతుంది. ఇక మొత్తానికైతే మీనాకి ఇక పూలు పట్టుకొని తను కూడా వెళ్ళిపోతుంది. ఇక రోహిణికి తన ఫ్రెండ్ విద్య కాల్ చేస్తుంది. ఏంటి నువ్వు ఇంకా పార్లర్కి రాలేదా అనగానే, రాలేదే, నాకు కొంచెం హెడేక్గా ఉంది, అందుకే రాలేదు అని చెప్పి విద్య అంటుంది. నీకు హెడేక్ ఏంటే, నాకు ఇక్కడ తల పగిలిపోతుంది అనగానే, ఏమైంది అనగానే, ఇంతలోనే మీనా వాళ్ళ ఇంటికి వస్తుంది. మీనా ఇక రావడంతో విద్య సరిగా అబ్జర్వ్ చేయదు. లోపలికి వచ్చి పూలమాల ఇక విద్యకు రాదు కాబట్టి తనే స్వయంగా కట్టాలని పూలన్నీ చాప మీద వేసుకొని పూలు కడుతూ ఉంటే విద్య అలాగే రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒసే రోహిణి, ఎందుకే నీకు అంత బిల్డప్? నువ్వు పుట్టింది, నువ్వు పెరిగింది ఆ పీకే పాలెంలోనే. నీకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కానీ నిజం చెప్పి నువ్వు ఆ ఇంట్లో పెళ్లి చేసుకుంటే నీకు ఈ బాధ తప్పేది. కానీ నువ్వు అబద్ధాలాడి పెళ్లి చేసుకున్నావు. పైగా కోటీశ్వరుడు కూతురు అని చాలా కబుర్లు చెప్పావు. ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇక ఆ నగలు ఏదో రకంగా తయారు చేయించి ఇక నువ్వు ఇవ్వడమే. లేదంటే నీ పూర్వత్వం మొత్తం తీస్తే నీకు ఆల్రెడీ పెళ్ళయి భర్త చచ్చిపోయాడని, ఒక బిడ్డున్నాడని, ఆ వాడు కూడా ఇక మీ ఇంటికి వస్తూ పోతున్నాడని విషయాలన్నీ బయటపడితే మాత్రం నిన్ను ఎవరూ కాపాడలేరు అని చెప్పి మొత్తం మీద విద్య అయితే ఇక రోహిణితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినేస్తుంది మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆల్రెడీ రోహిణికి పెళ్ళయిందా? అంటే చింటూ రోహిణి కొడుక ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి ఇంట్లో అందరినీ మోసం చేస్తుందా అని చెప్పి ఇక మీనా అయితే రోహిణిని ఇక ఇంటికి రాగానే మామయ్య అని చెప్పి మొత్తం రోహిణి గురించి మొత్తం వివరంగా చెప్తుంది. ఏంటే కుళ్ళు మొహందానా, నీకు ఎంతసేపు నా కోడల మీద నా మీద కోళ్ళు, నీకు రోహిణి గురించి లేనిపోని అబద్ధాలన్నీ వేస్తావా అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల రోహిణి వచ్చి, ఇదిగో మీనా, నీ నగలు నేను తలుచుకుంటే మీరు ఉన్న గుడి దగ్గర మీ అమ్మని అక్కడి నుంచి లేపేయగలుగుతాను. అంతెందుకు, మీలాంటి పూల కొట్టుల వాళ్ళతో వెయ్యమే అందుకోము. అసలు నీకు నాకు సమబుజ్జినే కాదు. ఇదిగో అని చెప్పి నగలిస్తుంది చాలా బిల్డప్తో. ఇక అంతే,
చంప చెల్లు అనిపిస్తుంది రోహిణిని మీనా. ఏయ్, నా కోడల్నే కొడతావా అనగానే చాలు ఆపండి, నేను కుళ్ళుబోద్దాన్ని. రోహిణి గురించి లేనిపోని విషయాలన్నీ చారేస్తున్నాను అంతే కదా. నాకు తెలుసు అత్తయ్య, మీరు ఎప్పుడూ కూడా నా వైపు సపోర్టుగా ఉండరని. నేను ఈరోజు చూసింది విన్నది నా నోటితో చెప్తే ఎవరూ నమ్మరు. అందుకే ఏకంగా రికార్డ్ చేసే తీసుకొచ్చాను. ఇదిగోండి, ఈ రోహిణి కొడుకు చింటూ. అలాగే రోహిణికి ఎవరు మలేషియాలో లేరు. వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయాడు. తల్లి ఇక మనవడితో పాటు పీకే పాలనలో ఉంటుంది. రోహిణి గురించి ఇన్ని విషయాలు తెలిసి ఇంటికి వచ్చి ఎందుకు చెప్తున్నానంటే, రోహిణి అందరినీ మోసం చేసి తను కూడా మోసపోతుంది. బంగారం లాంటి చింటూకి మోసం చేసి ఇక్కడ కూర్చుంటుంది. కొడుకుని వదిలేసి ఇక పైపెచ్చు లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళి చివరాఖరికి నన్ను కూడా నానా పోని మాటలంటుంది. ఇలాగే రోహిణిని వదిలేస్తే రేపో మాపో ఈ ఇల్లుని కూడా అమ్మేస్తుంది. అంత కెపాసిటీ ఉంది. అందుకే నిజం చెప్పాను మావయ్య, ఈ రోహిణి చివరాఖరికి మనందరినీ చీటింగ్ చేసింది అని చెప్పి మీనా మొత్తం మీద రోహిణి బండారాన్ని బయటపెట్టేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.